నేషనల్ డిఫెన్స్కు తెలంగాణ ప్రజాప్రతినిధులు విరాళం ఇవ్వనున్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో నేషనల్ డిఫెన్స్ ఫండ్కు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు విరాళం 1 నెల వేతనం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సీఎం ఈ అంశంపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి 1 నెల వేతనం విరాళంగా ఇవ్వనున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 1 నెల వేతనం విరాళంగా ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఆల్రెడీ పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 1 నెల వేతనాన్ని ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వనున్నారు. నేషనల్ డిఫెన్స్కు ఈ విరాళం ఇవ్వనున్నారు. అలాగే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు 1 నెల వేతనం విరాళం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కూడా ఈ అంశంపై చర్చించారు. అలాగే మిగిలిన శాసనసభ్యులకు కూడా 1 నెల వేతనం తప్పనిసరిగా ఇవ్వడం అనేది సమంజసమని చెప్పి ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, చెప్పండి. ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరుగుతుందో ఇక్కడ భారత్ పాక్ 2 దేశాల మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న దాడులు కూడా తీవ్రమైన నేపథ్యంలో ఏదైతే పాకిస్తాన్ వేసే కుటిల యత్నాలకు ధీటుగా భారత సైన్యం జవాబు ఇస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా మరొక కీలక అడుగుగా ముందుకేసినట్టు మనం చెప్పవచ్చు. ప్రధానంగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశం కోసం మనం కూడా తమ వంతు విరాళం ప్రకటించాలనే నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు వీరందరూ ఒకరోజు వేతనాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్కి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇవాళ ఉప ముఖ్యమంత్రితో అదేవిధంగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కతో ఇవాళ భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత ఇవాళ ఈ నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకుంటే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ బాధ్యత మొత్తం కూడా ఉప ముఖ్యమంత్రికి భట్టి విక్రమార్క అప్పించడం మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ సమాజానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా ఒకరోజు వేతనం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. ఇదే అంశం మీద భట్టి విక్రమార్కతో ముఖ్యమంత్రి చర్చించారు. ఈ బాధ్యత మొత్తం కూడా భట్టి విక్రమార్కకే ముఖ్యమంత్రి అప్పగించారు. ఏదైతే శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఉన్నారో వీరందరితో కూడా మాట్లాడి ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చే 1 నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించినట్లు కూడా మరి చెప్పినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇతర పార్టీకి సంబంధించిన అంటే బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు, ఎంఐఎం సంబంధించి అందరూ కూడా ఇతర పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఉన్నారో వారితో కూడా చర్చించి నెల వేతనం విరాళంగా ఇచ్చేలా చర్చించాలని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే నేషనల్ డిఫెన్స్ ఫండ్కు మనకు తెలంగాణ ప్రభుత్వం తరఫున శాసన మండలి, శాసన సభ్యులు ఇద్దరు కూడా శాసనసభ్యులు 2 సభలకు సంబంధించి వారికి అండగా ఉండాలనే నిర్ణయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మూర్తి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సముచిత నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. అలాగే ఏంటంటే తప్పనిసరిగా కేవలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాకుండా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా ఈ రైట్ కాజ్ కోసం తప్పనిసరిగా ముందుకు వస్తారని ఆశిద్దాం. తప్పనిసరిగా ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పచ్చు. థ్యాంక్ యూ రాజేందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.